Hello everyone, welcome to the course introduction of MERN Stack from TVR Technologies. ఈ వీడియోలో మనం MERN Stack అంటే ఏంటి అండ్ ప్రీరిక్విజిట్స్ ఏంటి MERN Stackకి అనేవి తెలుసుకుందాం. అండ్ హౌ టు స్టార్ట్ అవర్ కెరియర్ యాజ్ అ MERN Stack డెవలపర్. కంప్యూటర్ సైన్స్లో తీసుకున్నప్పుడు ఏ టెక్నాలజీ అయినా కూడా ఫ్యూ ప్రీరిక్విజిట్స్ ఉంటాయి. అదేవిధంగా MERN స్టాక్కి కూడా 3 ప్రీరిక్విజిట్స్ ఉన్నాయి: జావాస్క్రిప్ట్, HTML అండ్ CSS. ఈ 3 టెక్నాలజీస్ అనేవి ఫండమెంటల్స్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. మనం డైలీ లైఫ్లో మనం చాలా వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్, ఫేస్బుక్, ఇవన్నీ ఏంటంటే వెబ్సైట్స్ ఆర్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనము ఈ 3 ప్రీరిక్విజిట్స్, ఈ 3 మెయిన్ టెక్నాలజీస్ అనేవి యూజ్ అవుతాయి. ఈ 3 టెక్నాలజీస్ని యూజ్ చేసే మనము ఒక అప్లికేషన్ని అనేది తయారు చేయొచ్చు. లైక్ అమెజాన్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం అమెజాన్ యూజ్ చేసి మెనీ థింగ్స్ చేస్తూ ఉంటాం. లైక్ ప్లేసింగ్ అవర్ ఆర్డర్ అండ్ డూయింగ్ అ పేమెంట్స్, రైట్? సో ఈ అన్ని యాక్టివిటీస్ అనేవి మనము ఈ అప్లికేషన్స్లో చేస్తూ ఉంటాం. సో ఆ అప్లికేషన్స్ అనేవి ఈ 3 టెక్నాలజీస్ని యూజ్ చేసే బిల్డ్ చేస్తారు. ఓకే, మనం ఈ వీడియోలో ఈ 3 టెక్నాలజీస్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయి అండ్ అవి ఎలా యూజ్ చేసి మనము వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ ఈజ్ HTML. సో HTML అంటే ఎక్స్టెన్షన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అండ్ ఇది అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్. అండ్ ప్రతి వెబ్సైట్స్ని మనం యూజ్ చేసే ఏ వెబ్సైట్ అయినా కూడా, బ్రౌజర్లో ఓపెన్ చేసే ఏ వెబ్సైట్ అయినా కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. లైక్ ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ ఈ సైజ్లోనే ఉండాలి, అండ్ ఇక్కడ ఉండాలి, లెఫ్ట్లో ఉండాలి, రైట్లో ఉండాలి. ఈ అన్ని మెజర్మెంట్స్ అనేవి అదొక స్ట్రక్చరింగ్, ప్రొవైడింగ్ అ స్ట్రక్చర్ అన్నమాట. ఆ స్ట్రక్చర్ని మనము HTMLతో డిసైడ్ చేస్తాం. సో HTML అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ యువర్ కంటెంట్. లైక్ కంటెంట్ మీన్స్ యువర్ బటన్స్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, పారాగ్రాఫ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే లెట్స్ సే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇది amazon.in. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లోగో ఉంది, అమెజాన్ అనేది లోగో. అండ్ ఇక్కడ ఒక సెర్చ్ బార్, ఇది సెర్చ్ బార్. అండ్ ఇది కార్ట్. సో ఇదంతా ఏంటంటే ప్రొవైడింగ్ అ స్ట్రక్చర్. ఈ ఎలిమెంట్స్ని, ఈ కంటెంట్ని ఈ స్ట్రక్చర్లో పెట్టాలి అనేది. సో ఇది మొత్తము పాసిబుల్ అయ్యేది త్రూ HTML నుంచే. ఆ HTMLని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఒక పాపప్ని ఓపెన్ చేస్తుంది. లైక్ దాన్ని ఏమంటారంటే డెవ్ టూల్స్ అంటారు. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ టాప్ చేస్తే ఇక్కడ ఎలిమెంట్స్ అనే ట్యాబ్లో మీకు ఏదైతే కోడ్ కనిపిస్తుందో ఇది మొత్తం వచ్చేసి HTML కోడ్ అనమాట. అండ్ ఇది డెవలపర్స్ రాస్తారు. ఈ HTML కోడ్ నుంచే మనము డిసైడ్ చేస్తాము ఏ కంటెంట్ ఎక్కడెక్కడ ఉండాలి అనేది. బేసిక్గా ఇది స్ట్రక్చర్. ఓకే, సో HTML అనేది స్ట్రక్చరింగ్ వెబ్సైట్. ఓకే, సో ద నెక్స్ట్ ప్రీరిక్విజిట్ ఇక్కడ చూడండి, HTML ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరింగ్ యువర్ వెబ్ పేజ్. మనము చాలా అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటాం. లైక్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఒక శాంపుల్ అప్లికేషన్, రిజిస్టర్ ఫర్ ద MERN Stack ట్రైనింగ్. లైక్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్లో మనం ఫస్ట్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ మెనీ థింగ్స్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తూ ఉంటాం మన ఆన్లైన్ అప్లికేషన్స్ని. సో ఆ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్సో మనము త్రూ HTML యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు.
ఓకే. అండ్ ద నెక్స్ట్ ప్రీరిక్విజిట్ వచ్చేసి మనకు సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే. అండ్ ఎందుకు ఈ సిఎస్ఎస్ అంటే మనం విత్ హెచ్టిఎంఎల్తో జస్ట్ మన స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇమేజెస్ ఎక్కడ ఉండాలి, ఒక ఫాంట్స్ ఎక్కడ ఉండాలి అనేది మొత్తం మనము హెచ్టిఎంఎల్తో స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తే, సిఎస్ఎస్తో దానికి యానిమేషన్స్ని యాడ్ చేయడం కానీ, కలర్స్ని యాడ్ చేయడం కానీ, అండ్ సమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్ని యాడ్ చేయడం అనేది సిఎస్ఎస్తో పాసిబుల్ అవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో మీకు sample.css అనే ఫైల్, అది సిఎస్ఎస్ కోడ్, సిఎస్ఎస్ సింటాక్స్. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది sample.html అండ్ దట్ ఈజ్ అ HTML సింటాక్స్. ఈ రెండు సిఎస్ఎస్ అండ్ HTML అనేవి ఇంటరాక్ట్ అవుతాయి. అది మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. sample.html ఫైల్లో లైన్ నెంబర్ 5లో లింక్ అనే ట్యాగ్తో అక్కడి నుంచి మనము ఈ సిఎస్ఎస్ ఫైల్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే అమెజాన్ అనే వెబ్సైట్ని మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్స్ ఈ అనేది ఇదొక స్టైల్ ఉంది. ఈ ఫాంట్ అనేది ఇక్కడ ఇదొక స్టైల్ ఉంది, ఇదొక స్టైల్. అండ్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో సమ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎఫెక్టింగ్, రైట్? సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది, అండ్ ఇక్కడ హలో సైన్ ఇన్ చేస్తున్నప్పుడు నాకు ఈ పాపప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హోవర్ చేసినప్పుడు ఒక బార్డర్ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే సిఎస్ఎస్తో పాసిబుల్. మనకి ఇక్కడ చూడండి, మనకు రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే మీకు ఈ కోడ్ కనిపిస్తుందో, లైక్ జీడబ్ల్యూ కార్డ్ లేఅవుట్, ఇదంతా వచ్చేసి సిఎస్ఎస్ కోడ్ అనమాట. సిఎస్ఎస్ క్లాసెస్ అంటారు వీటిని. సో ఈ రెండు అనేవి ఒక వెబ్సైట్ని, ఒక స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి మనకు సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. తర్వాత ఇంకా ఈ సిఎస్ఎస్తో లెట్స్ సే హియర్ మనకు ముందున్న ఫామ్ రిజిస్టర్ ఫర్ ద MERN స్టాక్, సేమ్ ఫామ్ మనకి ఇక్కడ చూడండి కలర్స్ అనేవి అప్లై అవుతున్నాయి. లైక్ హెడర్కి బ్రౌన్ కలర్ కానీ, సబ్మిట్ బటన్కి సమ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కలర్, అండ్ ఫస్ట్ నేమ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసి సిఎస్ఎస్తో మనం చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ప్రీరిక్విజిట్స్ వచ్చేసి జావాస్క్రిప్ట్, అండ్ ఇది మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎందుకనంటే ఇంటరాక్షన్స్ యాడ్ చేయడానికి మనం చేసిన వెబ్సైట్స్కి. అంటే ఇంటరాక్షన్స్ అంటే మనము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, లైక్ అమెజానే ఓపెన్ చేసినప్పుడు సైన్ ఇన్ అవుతాము. అండ్ మనం ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేయడానికి సపోజ్గా లైక్ సైన్ ఇన్ బటన్ నొక్కుతాము, లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేయడానికి లెట్స్ ప్లేస్ ఆర్డర్. సో ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో అది మొత్తము ఆ ఇంటరాక్షన్స్ అనేవి జావాస్క్రిప్ట్తో పాసిబుల్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది అమెజాన్ వెబ్సైట్. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు నేను ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇది ఇక్కడ సైన్ ఇన్ అనేది వేరే ఫామ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము ఏం చేస్తాము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం, ఆర్ ఈమెయిల్ ఎంటర్ చేస్తాం, అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. సో కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఎగ్జిస్టెన్స్ అయితే అండ్ కరెక్ట్ అయితే మీరు హోమ్ పేజ్కి వెళ్తారు. లేకపోతే లెట్స్ సి, ఇక్కడ చూడండి, నేను సంథింగ్ ర్యాండమ్గా అప్లై చేశాను అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను, అండ్ ఇది అనేది దేర్ వాజ్ అ ప్రాబ్లం అంటే ఒక మెసేజ్ అనేది ఇస్తుంది మనకి. సో ఇది ఇంటరాక్షన్ అనమాట. ఈ ఇంటరాక్షన్ అనేది జావాస్క్రిప్ట్తో మనకు పాసిబుల్ అవుతుంది. సో అదే జావాస్క్రిప్ట్ అనేది ఇంటరాక్షన్స్ యాడ్ చేయడానికి మనం యూస్ చేస్తాం. విత్ ద డైనమిక్ ఇంటరాక్షన్స్ అంటారు దానిని. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, HTML స్ట్రక్చర్ అంటే ఒక టాయ్ ఉంది, దానికి జస్ట్ విత్ ద HTML మనం ఓన్లీ ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఒక స్కెలిటన్ని చూస్తున్నాం. ఆ స్కెలిటన్ అనేది HTML. సిఎస్ఎస్తో వచ్చేసి చూడండి, దానిపైన కలర్స్ యాడ్ చేయడం, లైక్ అ రెడ్ కలర్ ఆర్ సమ్ అదర్ టూల్స్ టాయ్కి మనము ఫిట్ చేస్తాం. సో అవన్నీ సిఎస్ఎస్తో పాసిబుల్ అవుతున్నాయి. అండ్ జావాస్క్రిప్ట్తో వచ్చేసి
మనం ఇంటరాక్షన్స్ యాడ్ చేయొచ్చు జావాస్క్రిప్ట్తో. లైక్ మనము టాయ్ని డ్యాన్స్ చేసే విధంగా, లేక వాక్ చేసే విధంగా, ఇవన్నీ ఏంటంటే టాయ్కి ఇంటరాక్షన్స్ ఇస్తున్నట్లు. సో అది మొత్తము జావాస్క్రిప్ట్తో పాసిబుల్ అవుతుంది. సో ఫైనల్గా ఈ 3 టెక్నాలజీస్ అనేవి ఒక అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ తయారు చేయడానికి ఈ 3 టెక్నాలజీస్ని యూస్ చేయొచ్చు. అండ్ ఈ 3 టెక్నాలజీస్ అనేవి ప్రీరిక్విజిట్స్ ఆఫ్ లెర్నింగ్ అ MERN స్టాక్. మనం MERN స్టాక్ నేర్చుకోవాలని అనుకుంటే ముందు ఈ 3 టెక్నాలజీస్ మనకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అండ్ జావాస్క్రిప్ట్ అనేది నాట్ ఓన్లీ యూజింగ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్. మనము జావాస్క్రిప్ట్ని గేమ్స్ డెవలప్మెంట్లో యూజ్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్స్లో డెవలప్ చేయొచ్చు, అండ్ ఇంకా మెనీ అదర్ యాక్టివిటీస్లో మనం జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనము జస్ట్ ప్రీరిక్విజిట్స్ అంటే ఏమేమి కావాలి, ప్రీరిక్విజిట్స్ MERN స్టాక్కి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో MERN స్టాక్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఏమి ఉంటాయి MERN స్టాక్లో అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్స్ ఎవ్రీవన్.